సో గూగుల్ ఏర్పరుస్తున్న ఏఐ హబ్ మన విశాఖపట్నంలో ఒక గోడౌన్. దీనివల్ల జాబ్స్ జనరేట్ అవ్వవు. అది పెద్ద విషయం కాదు, అది ఎప్పుడో ఫార్ములేషన్లోకి వచ్చింది, అది ఒక చీఫ్ మినిస్టర్ సైన్ చేశారు, వేరే చీఫ్ మినిస్టర్ క్రెడిట్ తీసుకుంటున్నారు అని రకరకాల క్రిటిసిజము, రకరకాల కామెంటరీ అయితే వస్తుంది. అసలు వైజాగ్లో జరిగింది ఏంటి, విశాఖపట్నంకి ఏం వస్తుంది, ఇది మంచి విషయమా చెడ్డ విషయమా, దీనికి క్రెడిట్ ఎవరికి ఇవ్వాలి, ఇవి అన్ని టాపిక్స్ నా ఒపీనియన్. మీకు తెలుసు మనకి బయాస్ ఉండదు, ఎవడన్నా భయం లేదు, నిర్ద్వంద్వంగా వితౌట్ ఎనీ హెజిటేషన్, వితౌట్ ఎనీ ప్రైడ్, వితౌట్ ఎనీ ప్రెజుడిస్ నా ఒపీనియన్ ఏంటో ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఎస్పెషల్లీ నా హోమ్ టౌన్ మా విశాఖపట్నానికి వచ్చింది అంటే డెఫినెట్గా అది ఆలోచించదగ్గ విషయం. దాని గురించి నా ఒపీనియన్ చెప్పకపోతే నేనేం ఇన్ఫ్లుయెన్సర్ అవుతా. సో ఈ వీడియోలో అన్ని విషయాలు మాట్లాడుకుందాం. రెడీనా? సో గూగుల్ ఏఐ ఇన్ విశాఖపట్నం. సో విశాఖపట్నం నిజంగానే నెక్స్ట్ ఏఐ హబ్ అవ్వబోతుందా? ఇవన్నీ విషయాలు లెట్స్ గో ఇన్ టు ద వీడియో. సో మొట్టమొదటిగా గూగుల్ సంస్థ, అమెరికాకి చెందిన గూగుల్ సంస్థ, అమెరికా బయట అతి పెద్ద గూగుల్ ఏఐ హబ్ అయితే కడుతున్నారు. దీని ప్లాన్, దీని ఇన్వెస్ట్మెంట్ $15 బిలియన్. $15 బిలియన్ అంటే 135,000 కోట్లు ఖర్చు పెట్టి ఏఐ హబ్ క్రియేట్ చేయడమే కాకుండా మొత్తం నెట్వర్క్, అండర్ వాటర్ సీ కేబుల్స్ అన్నీ కూడా విశాఖపట్నం దగ్గర వచ్చినట్టు, అంటే మొత్తం బ్రెయిన్ అండ్ నర్వ్ సెంటర్ వైజాగ్ దగ్గర కేంద్రీకృతం అయ్యేటట్టు గూగుల్ సంస్థ అయితే ఈ ఎఫర్ట్ని చేపట్టింది. $15 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ విశాఖపట్నంకి అంటే 135,000 కోట్లు అంటే అది చిన్న విషయం అయితే కాదు. సో నా ఒపీనియన్ అంటే ఎవరి వల్ల వచ్చింది, ఏం చేస్తే వచ్చింది పక్కన పెడితే, ఎవరైనా సరే, ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా సరే, సంథింగ్ గుడ్ ఈజ్ హ్యాపెనింగ్ టు అవర్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ అంటే అది నిజంగా అది హర్షదాయకం. అంటే సంథింగ్ టు బి ప్రౌడ్ అబౌట్, సంథింగ్ టు బి గ్రేట్ అబౌట్. ఓకే, సో ఇక్కడ ఆ రెండోది, అది ఓన్లీ టెంట్ వస్తుందా, దీనివల్ల ఎన్ని జాబ్స్ వస్తాయి, ఎన్ని జాబ్స్ వచ్చినా సున్నా మీద ఎక్కువే వస్తాయి కదా. సో నేను ఒక క్రిటిసిజం చూసాను, ఏముంది అది ఒక గొడౌన్ లాగా, గొడౌన్లో అన్ని పెట్టేసి కేబుల్స్ పెట్టేసి తాళం వేసేస్తారని. పోన్లే, అది నిజమే అనుకుందాం. దానివల్ల ఒక 100 జాబ్స్ వచ్చాయి అనుకుందాం. 100 జాబ్స్ ఏమైనా వచ్చాయా? ఇప్పుడు $15 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ వల్ల ఇంతకుముందు ఎక్కడ నార్త్ ఇండియాలో తిరిగినప్పుడు, లేకపోతే మహారాష్ట్రలో బాంబేలో తిరిగినప్పుడు విశాఖపట్నం అంటే విశాఖపట్నం అది ఎక్కడ అని అడిగారు. సో ఇండియాలో టాప్ 10లో 10వ రిచెస్ట్ జీడిపి, 10వ రిచెస్ట్ సిటీ ఉన్న విశాఖపట్నం అని కూడా చాలా మందికి భారతదేశంలోనే తెలియదు. ఇప్పుడు వైజాగ్ నాట్ ఓన్లీ ఇన్ ద నేషనల్ మ్యాప్, స్టేట్లో అందరికీ తెలుసు, నేషన్లో కూడా అందరికీ తెలుసు, ప్రపంచవ్యాప్తంగా తెలియబోతుంది. సో ఇంతకంట మైలేజ్ ఇంకేముంది? సో ఆబ్వియస్గా కరెంట్ డిస్పెన్సేషన్కి మళ్ళీ డిమాండ్లు, అది 2019లో స్టార్ట్ అయిందా, ఐడియా 2017లో వచ్చిందా, ఇవన్నీ పక్కన పెట్టేసిన అవి నాట్ ఇంపార్టెంట్. కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రధానమంత్రికి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఐటీ మినిస్టర్ ఆయన ఎఫర్ట్స్ కూడా నేను చదివిన వార్తలు బట్టి గూగుల్ ఆఫీస్కి వెళ్ళి గూగుల్లో కూర్చొని హెవీ కాంపిటీషన్ తమిళనాడు నుంచి, తర్వాత కర్ణాటక నుంచి, ఇప్పుడు కర్ణాటకలోని బీజేపీకి స్టేక్ ఉంది. ఓకే, సో వాళ్ళు కూడా అది ఈజీగా కర్ణాటకకి ఇచ్చేయకుండా ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నాన్ని ఎన్నుకొని ఇంత కాంపిటీషన్తో తీసుకొచ్చారంటే నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ టు ద కరెంట్ సీఎం అండ్ ద కరెంట్ ఐటీ మినిస్టర్ ఫర్ మేకింగ్ దిస్ హ్యాపెన్. ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ పార్టీ యూ బిలాంగ్ టు, మీరు వైసీపీనా, మీరు బీజేపీనా, మీరు జేఎస్పీనా, ఇట్ డజంట్ మ్యాటర్, టీడీపీనా, ఈ ప్రాజెక్ట్ తీసుకురాగలిగినందుకే బిగ్గెస్ట్ kudos to all these people. Train through the south of India, and there's this town called Vizag. It's a beautiful coastal town. Growing up, and we announced yeah, there you go. We announced our largest ever AI investment outside the US, a $15 billion, 1 gigawatt plus data center, 80% powered by clean energy with subsea cables going in. The chance to transform
a region like that with a kind of investment. లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వైజాగ్ సమ్మిట్కి వెళ్ళి వైజాగ్ సమ్మిట్ ని బ్రాడ్కాస్ట్ చేశాను. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి ఏదైనా మంచి జరుగుతుందంటే అది వైసీపీ గవర్నమెంటా, అది టీడీపీ గవర్నమెంటా, బీజేపీ గవర్నమెంటా, లేకపోతే జేఎస్పీ ప్రమేయమా అన్నది టోటలీ ఇర్రెలవెంట్. వైజాగ్కి మంచి జరుగుతుందా లేదా అన్నది. సో ఈ ఏఐ చిప్స్ అసలు ఏం జరుగుతుంది వీటన్నిటి గురించి మాట్లాడదాం. సుందర్ పిచై గూగుల్ CEO, ఆయన తమిళనాడు ఆయన. ఓకే, సో ఆయన బయాస్ అది తమిళనాడుకి ఇవ్వకుండా, అంటే ఆయన ఒక్క డెసిషనే కాదు, మొత్తం గూగుల్ సంస్థ అంతా తీసుకుంటుంది. అన్ని రకాలుగా ల్యాండ్ ఎక్విజిషన్, లేకపోతే అది హబ్బా కాదా, సెంటరా కాదా, నెట్వర్క్ అంతా తీసుకురావడానికి ఇది కరెక్ట్ ప్లేస్, అవన్నీ యోచన చేసి తమిళనాడుకి ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్కి వచ్చేటట్టు చేశారంటే నిజంగా సీఎంకి, ఐటీ మినిస్టర్కి, ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో, అంతేకాకుండా సెంట్రల్ గవర్నమెంట్ బ్లెస్సింగ్ లేకుండా అయితే ఇది జరగదు. ఇక్కడ సుందర్ పిచై గారి స్టేట్మెంట్ చూడండి. ఆయన ఏం చెప్పారంటే క్లియర్గా, ఐ స్పోక్ విత్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అంటే ప్రైమ్ మినిస్టర్ ఇక్కడికి వచ్చేటట్టు సఫలీకృతం చేశారు. కాబట్టి డెఫినెట్గా బీజేపీకి, ప్రధానమంత్రి గారికి కూడా హ్యాట్స్ ఆఫ్ అయితే చెప్పాలి. సో అసలు ఈ డేటా సెంటర్ ఏంటి అని చెప్తే, 1 గిగావాట్ డేటా సెంటర్ వాళ్ళ గూగుల్ కస్టమ్ TPU చిప్స్ తోని బిల్డ్ చేస్తున్నారు. మళ్ళీ చూడండి, 1 గిగావాట్ సైజు కస్టమ్ డేటా సెంటర్ అయితే, మళ్ళీ మీకు ఇందాక చెప్పినట్టు అమెరికా బయట మొత్తం ప్రపంచంలో లార్జెస్ట్ డేటా సెంటర్ ఇదైతే. సో అది చిన్న విషయం అయితే డెఫినెట్ గా కాదు. సో ఇక్కడ ఓన్లీ సర్వర్స్ బిల్డ్ చేసేస్తున్నారు ఆ డేటా సెంటర్ కాబట్టి. ఒక 10,000 సర్వర్స్ డేటా హోల్డింగ్ కి, డేటా నిల్వకి కాదు. ఓన్లీ సర్వర్స్ కాదు, మొత్తం అండర్ వాటర్ ప్రపంచం మొత్తం నుంచి సీ కేబుల్స్, అంటే ఎస్పెషల్లీ వెస్ట్ లో కాకుండా ఈస్టర్న్ హెమిస్ఫియర్ లో అన్ని దేశాల నుంచి సీ కేబుల్స్ అన్ని కూడా విశాఖపట్నం దగ్గర జాయిన్ అయ్యేటట్టు అండర్ వాటర్ సీ ఫెసిలిటీ చేస్తున్నారు. సో దీని మెయింటెనెన్స్ కి, దీని ఇన్వెస్ట్మెంట్ కి ఎన్ని రకాల జాబ్స్ వస్తాయో మీరు ఆలోచించవచ్చు. సో బేసిక్ గా ప్రపంచం మొత్తం జరిగే నర్వ్ యాక్టివిటీకి బ్రెయిన్ సెంటర్ అయితే విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లో వస్తుంది. ఓకే, చిన్న విషయమా? డెఫినెట్ గా కాదు. సో వచ్చిన ఫెయిర్ ఎస్టిమేట్ ఆప్టిమిస్టిక్ గా చూస్తే ఇంచుమించుగా 190,000 జాబ్స్ వస్తాయని నేను తెలుగు కాకుండా వేరే దగ్గర రీసెర్చ్ చేసింది. అంతేకాకుండా $1.2 బిలియన్ స్టేట్ ఎకానమీకి వస్తుంది. చిన్న విషయం అయితే డెఫినెట్ గా కాదు. పోనీ 190,000లో 10% వేసుకుందాం. 10% వేసిన 19,000 జాబులు. 19,000 జాబులు రావడం అంటే విశాఖపట్నం ఏరియాకి అది చిన్న విషయం ఎట్టి పరిస్థితిలో కాదు. ఓకే, $1.2 బిలియన్ ఎకానమీ అంటే జీడిపికి వైజాగ్, అట్లీస్ట్ విశాఖపట్నం కదా, ఆంధ్రప్రదేశ్ ఎకానమీకి వస్తుంది. ఆ $1.2 బిలియన్ తో ఏం చేస్తారో అని పక్కన పెడితే, $1.2 బిలియన్ కస్టమ్ TPU చిప్స్ తోని గూగుల్వి మొత్తం బ్రెయిన్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ని విశాఖపట్నం తీసుకొస్తున్నారంటే ఇందులో క్రిటిసిజం చేయాల్సిన విషయం నాకైతే కనిపించట్లేదు. కాకపోతే ఐ లీవ్ ఇట్ టు ఎవ్రీబడీస్ ప్రెరగేటివ్. వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో మనం అయితే కంట్రోల్ చేయలేం. ఎవ్రీబడీ ఈజ్ వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ దేర్ ఒపీనియన్. నాకైతే మాత్రం ఇది ఒక మేజర్ ఇష్యూ. ఓకే, మేజర్ సక్సెస్ ఇష్యూ కాదు, మేజర్ సక్సెస్. ఇవన్నీ ఒక పక్కన పెడితే, సో ఇండియా, భారతదేశానికి కూడా ఏఐ డేటా సెంటర్ ఎక్కడే ఉంది, ఈ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఉందంటే మన జనరేట్ చేసిన ఏఐ డేటా అది బయటకు వెళ్లకుండా ఇన్ హౌస్ అయితే ఉంటుంది. సో ఇక్కడ వీళ్ళు గూగుల్ అదానీతోని, ఎయిర్టెల్ తోని పార్ట్నర్ చేశారు కాబట్టి ఇది మొత్తం గూగుల్ ఓన్, ఫారెన్ ఓన్డ్ కాకుండా ఇది కొలాబరేషన్ కాబట్టి గ్లోబల్ కంపెనీ లోకల్ అంటే ఇండియన్ ఆంటర్ప్రెన్యూర్స్ తో, ఇండియన్ నెట్వర్క్ తో కలిసి కొలాబ్ చేసి పెడుతున్నారు కాబట్టి సో ఇట్స్ ఇంటర్నేషనల్ కంపెనీస్ వేర్ హౌస్ విత్ లోకల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అండ్ ఆ లోకల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియాలోనే ఉంటుంది. సో మేక్ ఇన్ ఇండియా అన్నట్టు పూర్తిగా మేక్ ఇన్ ఇండియా కాకపోయినా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా భారతదేశానికి వస్తుంది. ఆ తర్వాత మన డేటా ఎక్కడికో బయటకు వెళ్ళిపోతుంది అని వర్రీ కాకుండా వేరే దేశాల డేటా విశాఖపట్నం కంటే భారతదేశానికి వస్తుంది. కాబట్టి ఇది నిజంగా ఒక స్ట్యూపెండస్, ఒక గ్రేట్ అచీవ్మెంట్ అని డెఫినెట్ గా నా ఒపీనియన్. ఓకే, అంతేకాకుండా ఎక్కడో సర్వర్లు ఉంటే అక్కడి నుంచి వచ్చి ఆ లేటెన్సీ అంటారు దాన్ని, సరిగ్గా కనెక్ట్ అవ్వకపోవడం. ఇక్కడే డైరెక్ట్ గా ఉంది, లేటెన్సీ లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడే. సో గైస్, ఇట్ డజంట్ రియలీ మ్యాటర్. మళ్ళీ చెప్తున్నా, ఏ పార్టీ డిస్పెన్సేషన్ అయినా. సో దీని గురించి ఏమైనా నెగటివ్స్ ఉన్నాయా అంటే దాని గురించి కూడా డెఫినెట్ గా మాట్లాడదాం.
నేను ఎప్పుడైనా చాట్ జీపీటీ వాడితే నా కూతురు అనుష్క వచ్చి నానా చాట్ జీపీటీ వాడొద్దు అంటది. ఎందుకు అంటే చాట్ జీపీటీ చాలా సర్వర్స్ వాడుతుంది, దాన్ని కూల్ చేయడానికి బోల్డ్ అంతా వాటర్ కావాలి. సో ప్రపంచంలోని ఎన్నో నదులు పారుతున్నా, ఎంతో సముద్రం 70% ఎంతో కరెక్ట్గా సీ ఉన్న పర్సంటేజ్, ఇంత నీళ్లున్నా కూడా నీళ్లు యూజబుల్ వాటర్, పోర్టబుల్ వాటర్, డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంది అని. సో నాకేం చెప్తానంటే నాన్న చాట్ జీపీటీ వాడద్దు, చాట్ జీపీటీ వాడితే సర్వర్లు వేడెక్కిపోతుంటే ఆ సర్వర్లు వేడెక్కుకోవడానికి నీళ్లు కావాలని. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే 1 గిగావాట్ ఫెసిలిటీ విశాఖపట్నంలో వస్తుంది కాబట్టి ఉత్తరాంధ్ర వాటర్ జనరల్ గా కూడా గోదావరిలో అన్ని నీళ్లు వెళ్ళిపోతున్నా, కృష్ణానదిలో అన్ని నీళ్లు వెళ్ళిపోయి డెల్టాలో కలిసినా కూడా వాటర్ షార్టేజ్ అయితే డెఫినెట్ గా ఉంది. ఇప్పుడు 1 గిగావాట్ ఫెసిలిటీ వస్తే విశాఖపట్నం ఆల్రెడీ క్లీన్ సిటీ, సెల్ఫ్ సఫిషియెంట్ విత్ వాటర్ కదా, ఈ 1 గిగావాట్ ఫెసిలిటీకి వాటర్ ఎక్కడ వస్తుందని దానికి వచ్చిన సొల్యూషన్ ఏంటంటే ఒక డీసాలినేషన్ ప్లాంట్. అంటే విశాఖపట్నం సముద్రం మీద ఉంది, మనకు కావాల్సినంత నీళ్లు ఒక డీసాలినేషన్ ప్లాంట్ పెట్టి, అంటే ఉప్పుని తీసే, డీసాలినేషన్ అంటే సముద్రం నీళ్లు, ఉప్పు నీళ్లు, అందులో ఉప్పుని తీసేస్తే నీళ్లు అవి తాగడానికి పనికి రాకపోయినా ఈ డేటా సెంటర్ కూల్ చేయడానికి అయితే డెఫినెట్ గా సరిపోతుంది. సో ప్రపోజల్లోని ఈ గూగుల్ డేటా సెంటర్ వచ్చే టైంకి ఈ డీసాలినేషన్ ప్లాంట్ కూడా ఒకవేళ రెడీ అయిపోతే డెఫినెట్ గా అక్కడ దాని నుంచి ఉత్పత్తి అయ్యే వాటర్తోని ఈ సర్వర్స్ అయితే క్లీన్ చేయొచ్చు. కానీ ఆ ఏ డేటా సెంటర్ వచ్చే టైంకి డీసాలినేషన్ ప్లాంట్ వస్తుందా? సో ఇక్కడంతా నేను కరెంట్ డిస్పెన్సేషన్ ని సపోర్ట్ చేసిన నా ఒపీనియన్, ఇక్కడ నెగిటివ్ పాయింట్స్ కొన్ని అయితే చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చేస్తుంది. నాకు తెలిసిన డేటా బట్టి ఇది 2026లోనే ఓపెన్ అయిపోతుంది. ఓకే, గ్రేట్. అంటే ఇది ఎవరి గవర్నమెంట్ ఎక్కడ స్టార్ట్ అయింది అన్నది నాకు మొత్తం హిస్టరీ వెనక్కి వెళ్తే తెలీదు. ఇది ఫస్ట్ టైం కరెంట్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏవియేషన్ మినిస్టర్ సైన్ చేశారు అనుకుంటా, నాకు కరెక్ట్గా తెలియదు. కాకపోతే వైసీపీ గవర్నమెంట్లో ఏం చెప్తున్నారంటే వాళ్ళు దీన్ని సైన్ చేశారని. ఎక్కడ స్టార్ట్ అయినా కూడా 2026కి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే వచ్చేస్తుంది. కానీ ఒక్క రోడ్డు కూడా ఇంప్రూవ్ అవడం నేను చూడలేదు. ఇప్పుడు విశాఖపట్నం నుంచి ఇంచుమించుగా 40 నుంచి 50 కిలోమీటర్ల దూరం వెళ్ళడానికి అదే హైవే, అదే రోడ్డు. ఎక్స్ట్రా పిల్లర్స్ వేసారా? లేదు. ఎక్స్ట్రా రోడ్స్ ఉన్నాయా? లేదు. పోనీ భీమిలి నుంచి వేరే రూట్ ఉందా? లేదు. ఓకే, నేను విశాఖపట్నం మొన్నే వెళ్ళొచ్చాను. నేను ఎక్కడో వేరే దేశంలో ఉండి మాట్లాడట్లేదు, అన్నీ మనం ఆన్ ద గ్రౌండ్ చూసి చెప్తున్నాం. సో అమేజింగ్ ఎయిర్పోర్ట్ వస్తుంది, ట్రాఫిక్ రద్దీ విపరీతంగా పెరిగిపోతుంది. సో లాజిస్టికల్ గా ఒక ఎయిర్పోర్ట్ అన్నది ఒకటే వచ్చేయడం కాకుండా దానికి కావాల్సిన ఫీడర్ రోడ్స్, దానికి కావాల్సినవన్నీ కూడా డెవలప్ చేయాలి. సో అది ఎలాగైతే డెవలప్ అవ్వలేదు అని నాకు అనిపించిందో, ఎవరైనా సరే ఇఫ్ వాట్ ఐమ్ సేయింగ్ ఈజ్ రాంగ్, నాకు డెఫినెట్ గా కామెంట్ లో తెలపండి. ఐ వాంట్ బి ఎడ్యుకేటెడ్ యాజ్ వెల్. నాకు ప్రపంచంలో మొత్తం తెలియదు కదా. అలానే ఒకవేళ ఈ డీసాలినేషన్ ప్లాంట్ కి డిలే ఉంటే అది ఇంటర్నేషనల్ గూగుల్ది కాబట్టి దానికి పూర్తిగా వాటర్ సరఫరా చేసేస్తే దానివల్ల విశాఖపట్నంకి వాటర్ స్కేర్సిటీ వస్తుంది. సో నా క్వశ్చన్ ఏంటంటే ఎయిర్పోర్ట్ ఎగ్జాంపుల్ ఎందుకు ఇచ్చానంటే డిలే లేకుండా ఈ గూగుల్ ఏఏ సెంటర్ వచ్చేసే లోగా ఈ డీసాలినేషన్ ప్లాంట్ కూడా రావాలి అన్నది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఐటీ మినిస్టర్ గారు ఏం చెప్పారంటే ఇంకో స్టేట్మెంట్ ఆయన చేశారు. హైదరాబాద్కి ఏదైతే 10 years లేకపోతే 30 years పట్టిందో డెవలప్మెంట్కి, ఇప్పుడు ఏఐ పవర్తోని మొత్తం అంతా ఫాస్ట్గా 10 ఏళ్లలోనే విశాఖపట్నంకి ఆ డెవలప్మెంట్ వస్తుందని. అందులో రియాలిటీ ఉందా, లేకపోతే ఇమాజినేషన్ ఉందా, లేకపోతే ఎగ్జాజరేషన్ ఉందా పక్కన పెడితే, విశాఖపట్నం కేంద్రీకృతం చేసుకుంటూ అన్ని రకాలు నేను చూసాను. టీసీఎస్కి ల్యాండ్ అలొకేషన్ చేశారు, మళ్ళీ ల్యాండ్ అలొకేషన్ 5 రూపాయలకి ఇచ్చారా, 10 రూపాయలకి ఇచ్చారా, ఇవన్నీ. హైదరాబాద్లో కూడా సైబర్ టవర్స్ వచ్చినప్పుడు ఇదే క్రిటిసిజం. అప్పుడు మేము సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నాం, నేను ఇదే విన్నాం. కానీ హైదరాబాద్ ఆ జస్ట్ వచ్చిన ఆ సిలిండ్రికల్ బిల్డింగ్ నుంచి ఇప్పుడు ఏ లెవెల్లో ఉంది, మళ్ళీ చెప్తున్నా, ఇది ఎవరు చేశారు, ఎవరెవరు సపోర్ట్ చేశారు, పొలిటికల్ డైలాగ్ పక్కన పెట్టేస్తే అందరూ అన్నారు ఆ సిలిండ్రికల్ టవర్ ఉంది ఎక్కడో అవుట్స్కర్ట్స్ గచ్చిబౌలి. ఇప్పుడు గచ్చిబౌలి, మేము సెంట్రల్ యూనివర్సిటీ చదువుకున్నప్పుడు గచ్చిబౌలి అంటే అక్కడ మా యూనివర్సిటీ ఉండేది, ఒక 10 కిలోమీటర్లు అటు ఇటు అసలు ఏం ఉండేది కాదు. శ్రీలింగంపల్లి ఒక 4 కిలోమీటర్లు ఉండేది. మేము ఎప్పుడైనా సరే రావాలంటే మెహదీపట్నంలో జయభూషణ్ హాస్పిటల్స్ దాటితే అక్కడ మొత్తం ఖాళీ, తొలి చౌకీ దగ్గర ఒక దర్గా వచ్చేది, మళ్ళీ అన్నీ ఖాళీ, మళ్ళీ మా యూనివర్సిటీ వచ్చేది. కానీ ఆ గచ్చిబౌలి ఇప్పుడు సెంటర్ అయిందా లేదా? ఒక సిలిండ్రికల్ బిల్డింగ్తో మొత్తం అంతా చేంజ్ అయిపోయిందా? అలానే ఇప్పుడు వైజాగ్కి, విశాఖపట్నంకి ఈ ఏఐ సెంటర్ రావడం వల్ల
విశాఖపట్నం మీరు ఇప్పుడే చూసారు, ఫస్ట్ పోస్ట్ ఒకటి పెట్టాను, ఎక్కడ పడితే అక్కడ మారిపోతుంది వైజాగ్ 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 విశాఖపట్నం అని. సో ఒక ప్లాంట్ వచ్చేసి హైదరాబాద్లో వచ్చేసి ఒక సిలిండ్రికల్ బిల్డింగ్లో ఒక మైక్రోసాఫ్ట్ వచ్చేసి అక్కడితో ఆగిపోలేదు కదా. దీన్ని ఏమంటారంటే మొబిలిటీ అంటారు. ఓకే, దీన్ని కంటిన్యూస్ డెవలప్మెంట్ అంటారు. ఒక ఇండస్ట్రీ రాగానే డెఫినెట్గా ఇంకా 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 వస్తూనే ఉంటాయి. సో ఇది విశాఖపట్నంకి నిజంగా ఇది క్రౌన్ జ్యువెల్ అవ్వబోతుంది విశాఖపట్నం. ఓకే, ఇది సో సంథింగ్ వీ నీడ్ టు బి ప్రౌడ్ అబౌట్. ఎవ్రీ పర్సన్ బిలాంగింగ్ టు ఆంధ్ర ఆర్ తెలంగాణ, మన తెలుగు స్టేట్లో ఇంకోటి వస్తుంది కాబట్టి ఇది రావడం వల్ల మేబీ హైదరాబాద్ ఓవర్ బర్డెన్ అయిపోయినా కొంచెం హైదరాబాద్ నుంచి వైజాగ్కి కొన్ని ఇండస్ట్రీస్ మారొచ్చు, కొన్ని ఐటీ సంస్థలు మారొచ్చు. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణలోకి వెళ్ళి హైదరాబాద్లో వర్క్ చేస్తున్న చాలా మందికి ఆపర్చునిటీ టు వర్క్ ఇన్ దేర్ ఓన్ స్టేట్ వస్తుంది. కాబట్టి ఇది డెఫినెట్గా అమేజింగ్ అచీవ్మెంట్. కాకపోతే నేను ఇచ్చిన ఎయిర్పోర్ట్ ఎగ్జాంపుల్తోని జస్ట్ నెగ్లెక్ట్ చేయకుండా అదర్ లాజిస్టిక్స్ కూడా, ఎయిర్పోర్ట్ అంటే ఓన్లీ ఎయిర్పోర్ట్ కాదు, ఎయిర్పోర్ట్ కావాల్సిన వేరియస్ ఎలిమెంట్స్ కూడా డెఫినెట్గా రావాలి అని నిజంగా హైదరాబాద్ ఎగ్జాంపుల్, మళ్ళీ సిలిండర్ ఎగ్జాంపుల్, సిలిండ్రికల్ బిల్డింగ్ గచ్చిబౌలి సెంటర్ ఎగ్జాంపుల్ ఎందుకు ఇచ్చారంటే ఇలానే విశాఖపట్నం అండ్ విశాఖపట్నం ద్వారా ఆంధ్రప్రదేశ్ ఎకానమీ ఎక్కడికో వెళ్ళిపోతుంది అని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ, అభిలషిస్తూ నేనైతే నా ఒపీనియన్ చెప్తున్నా. నిజంగా వన్స్ అగైన్ ఐ నీడ్ టు congratulate everybody that belongs to Andhra Pradesh and obviously the Chief Minister and the IT Minister and of course the Prime Minister that let it happen. ఆ తర్వాత ఇంకా లాస్ట్ పాయింట్ ఏంటంటే గవర్నమెంట్ ఏదని కాదు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైసీపీ గవర్నమెంట్లో కూడా ఎన్నో పోర్ట్స్ అంటే కృష్ణపట్నం పోర్ట్ అని అలాగా ఒక 10 పోర్ట్లు అయితే ఇనాగ్రేట్ చేశారు. సో దానికి కూడా ఓన్లీ ప్యూర్గా హేట్ బేసిస్ కాకుండా వైసీపీ గవర్నమెంట్లో పాజిటివ్స్ ఉంటే దాని గురించి మాట్లాడాలి, టీడీపీ గవర్నమెంట్ చేసిన పాజిటివ్ డెవలప్మెంట్ దాని గురించి మాట్లాడాలి. సో పూర్తిగా హేట్రెడ్ పెట్టేసుకొని ఒక డిస్పెన్సేషన్ అంటే మాత్రం బిహేవ్ చేయాలి. సో వైసీపీ గవర్నమెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ 10 పోర్ట్లు ఇనిషియేట్ చేశారు, అది కంటిన్యూ అయ్యి నిజంగా సక్సెస్ఫుల్ అయితే దట్ ఈజ్ ఆల్సో అన్ అమేజింగ్ అచీవ్మెంట్. నేను అబ్సల్యూట్గా ఒక వైజాగ్కి చెందిన నాన్ రెసిడెంట్గా, అంటే బికాజ్ ఐ డోంట్ లివ్ ఇన్ ఇండియా ఎనీమోర్, కానీ విశాఖపట్నం మా ఊరు. వి టేక్ ప్రైడ్ దట్ వైజాగ్ ఈజ్ ఆర్స్, వీ బిలాంగ్ టు వైజాగ్. వైజాగ్ నుంచే కదా మేము వచ్చింది, అక్కడ చదువుకోనే కదా ఎక్కడికో వెళ్ళిపోయాం. సో టేక్ ఎనార్మస్ ప్రైడ్ ఇన్ దిస్ అబ్సల్యూట్ అచీవ్మెంట్. అండ్ అందరికీ నేను చెప్తున్న, సవినయంగా చెప్తున్నా ఏంటంటే ఇది ఒక గ్రేట్ అచీవ్మెంట్. విశాఖపట్నంకి, ఆంధ్రప్రదేశ్కి ఇది నిజంగా ఒక అద్భుతమైన ఆపర్చునిటీ. ఇది గైస్ ఈ వీడియోకి. అండ్ మీ ఒపీనియన్స్ ఏంటో డెఫినెట్గా తెలపండి. నాకు తెలుసు చాలామంది మన వాళ్ళకి ఏంటంటే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం రాదు. ఇప్పుడు ఇక్కడ మనం టీడీపీ గవర్నమెంట్ పొగిడామా, వైసీపీ వాళ్ళు వచ్చి బూతులు తిడతారు. వైసీపీకి పాజిటివ్ ఇచ్చేమా, టీడీపీ వాళ్ళు బూతులు తిడతారు. ఎవరికి ఎవరు తక్కువ లేదు. కాకపోతే పాజిటివ్ క్రిటిసిజం ఈజ్ ఆల్వేస్ గుడ్. అంతేగాని బూతులు తిట్టేసి బూతులు కామెంట్ పెడితే ఎవడిని ఏం పీకలేడు అని టైం టెస్టెడ్ అర్థమైంది. ఓకేనా? సో వైజాగ్కి ఏ సెంటర్ రావడం మాత్రం ఇట్స్ అన్ అమేజింగ్ అచీవ్మెంట్. ఇది నా ఒపీనియన్. ఓకేనా? సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.